రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం బీజేపీలో మరింత జోష్ నింపింది. తెలంగాణలో 3 2 స్థానాలు బీజేపీ గెలుచుకోగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి కూడా 3 2 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ విజయ పరంపర కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే అధ్యక్షుల కోసం బీజేపీ అధినాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. పార్టీని విజయ తీరాలకు చేర్చగల సారథులను ఎంపిక చేసే క్రమంలో సామాజిక సమీకరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటూ తెలంగాణ బీసీకి ఏపీలో రెడ్లకు పగ్గాలిచ్చే దిశలో ఆలోచిస్తోంది. బహుజనవాదం ఎక్కువగా వినిపించే తెలంగాణలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వాన్ని బీసీ నాయకుడు బీజేపీని ముందుకు నడిపించగలరన్న అభిప్రాయం పార్టీ కేడర్తో పాటు అధినాయకత్వంలో కూడా ఉందని ఇటీవలి పరిణామాలు రుజువు చేశాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేయటంలో బీజేపీ కీలకంగా మారింది. విద్యార్థికులు ఓటు వేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 2 స్థానాలు గెలుచుకోవడం ద్వారా బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. ఇదే జోష్ కొనసాగిస్తూ పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయగల నాయకుడి ఎంపిక మీద అధినాయకత్వం కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తులో భాగంగా 3 నాయకుల పేర్లు చర్చకు రాగా ఆ 3 బీసీలు కావటం విశేషం. దక్షిణాదిన పాగా వేసే లక్ష్యంతో బీజేపీ పెద్దలు వ్యూహానికి పదును పెడుతున్నారు. పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను విజయం సాధ్యమనే నమ్మకం కుదిరింది. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ పాగా వేసే దిశగా అడుగులు వేయటం మొదలుపెట్టింది. తెలంగాణ మీద అప్పటికే ఎక్కువ దృష్టి పెట్టి ఉన్న పార్టీ ఆశించిన మేరకు ముందుకు వెళ్లగలిగింది. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణకు ఒక ప్రత్యేక వ్యూహం అమలు చేస్తూ బీసీలకు పార్టీ పగ్గాలిచ్చి ఫలితాలు రాబట్టగలిగింది. బీసీ కులాల నాయకులు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయటం ఆచరణలో రుజువైంది. అందుకే తెలంగాణ బీజేపీ చీఫ్గా బీసీ వర్గీయులను తెర మీదకు తెస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అక్కడ కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉంది. కూటమిలో తన వంతు పాత్ర పోషించి కూటమిని విజయతీరాలకు చేర్చిన ఘనత బీజేపీకి దక్కింది. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి మెరుగైన కేటాయింపులతో ప్రజల మన్ననలు పొందగలిగింది. కూటమి ధర్మం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేసే దిశలో అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టగల నాయకుడి కోసం అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలో సామాజిక సమీకరణాల కోణంలో కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన అంకితభావమున్న నాయకుణ్ణి ఎంపిక చేయాల్సిన అవసరాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. తెలంగాణలో బీసీ నాయకుణ్ణి ఎంపిక చేసే ఆలోచనకు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణానికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే కోణంలో ఆలోచన మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురంధేశ్వరి వంటి నాయకులు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. నిజానికి విభజిత రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం రాలేదు. అదేవిధంగా ఇప్పటిదాకా అధ్యక్షులైన వారు 3 తీరాంధ్ర జిల్లాలకు చెందినవారే. ఈ కోణంలో ఆలోచించినప్పుడు రాయలసీమకు అవకాశం రాలేదు. అందుకే రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గపు నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సమంజసమనే కోణంలో బీజేపీ నాయకత్వం తన వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారైతే విధేయత, అంకితభావం మరింత మెండుగా ఉంటాయనే ఆలోచన కూడా మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాగుతున్న ఆలోచన ధోరణికి తగినట్టుగా పార్టీ నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీ విధేయుడిగా, పార్టీ మార్గంలో నడుస్తున్న నాయకుడిగా ఆయనకు పేరుండటం అందుకు ప్రధాన కారణం. రెడ్డి సామాజిక వర్గంలో ఆయనకున్న పేరు, ప్రతిష్టలు పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడతాయని అగ్రనాయకులకు నమ్మకం కుదిరిందంటున్నారు.
కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని నిలబడటం, పార్టీకి అన్నీ తానే వ్యవహరించడం బీజేపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకుంది. అందుకే తనదైన శైలిలో పార్టీ పెద్దలు ఆరా తీసినప్పుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ముందుకొచ్చింది. ఆయన కడప జిల్లా పులివెందులకు చెందినవాడు కావటం, అది వైసీపీ అధినాయకుడు జగన్ సొంత నియోజకవర్గం కావటంతో జగన్ను ఢీకొట్టగలిగే నాయకుడిగా కూడా సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేకత ఉన్నట్టు గుర్తించారు. ఇన్నాళ్లుగా అటు వైసీపీని, ఇటు టీడీపీని తట్టుకుంటూ పార్టీ ఉన్నతి కోసం కృషి చేయటం, పార్టీ ఆదేశాలను, పార్టీ అప్పగించిన పనులను తూచా తప్పకుండా పాటించటం ఆయన ప్లస్ పాయింట్లుగా తేలింది. మరోవైపు ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీ నాయకులతో సత్సంబంధాలుండటం వల్ల ఆయన అధ్యక్ష పాత్రకు అండదండలు మెండుగా లభిస్తాయని కూడా తేలింది. ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ సిద్ధాంతాలు, కష్టపడే స్వభావం, అందరినీ కలుపుకుపోయే తత్వం సింగారెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చేసే దిశానిర్దేశం ఆధారంగా వాళ్ల విజన్ అమలు చేయగలరనే నమ్మకం ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధినాయకత్వం రెండు రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష పదవికి ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదే వ్యూహం అమలైతే తెలంగాణకు బీసీని, ఆంధ్రప్రదేశ్కు రాయలసీమ రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేయటం దాదాపుగా ఖరారైనట్లే.